మన జిల్లా కలెక్టర్ శ్రీ అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీది ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మీ కథాలు గడవలతో అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయవలసిందిగా కోరుచున్నాం. ఒక మంచి మనిషి, మంచి సమాజం పట్ల సహాయం చేయాలి అనే గుణం ఉండే వ్యక్తి. డబ్బు చాలా మందికి ఉండొచ్చు, మనసు ఉండాలి. ఈ నెల్లూరు జిల్లా అదృష్టం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపించుకోవడం. అదేవిధంగా డిపిఆర్ ఫౌండేషన్ పెట్టి పేద బిడ్డల కోసం ఒక మంచి హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా 120 పైన ఆర్ఓ ప్లాంట్స్ మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పి గ్రామాల్లో సొంత నిధులతో ఆర్ఓ ప్లాంట్లు పెట్టిన వ్యక్తి. ఇది రాజకీయాలకు అతీతంగా పెట్టారు. ఇక్కడ మన పార్టీ వాళ్ళు ఉన్నారా, అక్కడ పార్టీ వాళ్ళు లేరా, అది ఏ పార్టీ ఇది ఏ పార్టీ అని చూడకుండా ఒక మానవత్వంతో చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ ఎమ్మెల్యే యొక్క ఆయన రిక్వెస్ట్తో 140 మంది బెనిఫిషియర్కి ఈరోజు ట్రైసైకిల్స్ ఇస్తున్నారు. ఇదే కాకుండా ఇంకేమైనా లిస్టులో లేకుండా కానీ ఇంకెవరైనా వస్తారేమో, వచ్చిన వాళ్ళు వెనక తిరిగి పోకూడదు లేదని చెప్పి ఇంకో 10% ఎక్స్ట్రాగా తెప్పించాను అజీజ్ అని చెప్పారు ఇప్పుడే మీ ఎంపీ గారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్నుకునే నాయకులు మంచి నాయకులు ఎన్నుకుంటే ఇలాగనే ఉంటుంది పాలన. మీ బాగోగులు చూస్తారు, ప్రజలు చూస్తారు, రాష్ట్రాన్ని చూస్తారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాకరన్కి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి, ఇంకా ఇంకా ఆయనకి సమాజానికి సేవ చేసే శక్తిని భగవంతుడు ఇవ్వాలి. అలాగనే ఇంకా మంచి ఉన్నత స్థితికి పోవాలని కానీ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ వింజమూరు మండల అధ్యక్షత, ప్రత్యేక అతిథిగా వచ్చిన మన కలెక్టర్ గారు ఆనంద్ గారికి, అలాగే మన పార్లమెంటు సభ్యులు, సోదర సమానులు, మన నేత విపిఆ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే వక్స్పోర్ట్ చైర్మన్, మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, సీనియర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ నన్ను కానీ ఆశీర్వదించి ఆయన పార్లమెంట్కి నన్ను అసెంబ్లీకి పంపించినందుకు ముందుగా అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు జరుపుకుంటాం. ఇక్కడ దాదాపుగా 145 ట్రైసైకిల్స్ కార్యక్రమం పంపిణీ చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. వారు ఇది ఒక్క కార్యక్రమే కాదు, మన ఉదయగిరికి దాదాపుగా 35 పైచలకు ఆర్ఓ ప్లాంట్లు కూడా ఏదో చిన్న చిన్న వాటర్ ప్లాంట్లు కాదు,
హై ఎండ్ కెపాసిటీ అంటే లాంగ్ స్టాండింగ్ ఉండే విధంగా 4-5 ఏళ్ళు ఏ ఇబ్బంది లేకుండా నడిచే విధంగా అటువంటి ప్లాంట్లు ఉదయగిరికి ఇవ్వడం జరిగింది. వారికి ఉదయగిరి మీద ఎక్కువ మమకారం ఉంది. అత్యధికంగా పేదలు ఉన్నారు ఇక్కడ 8 మండలాల్లో. వారు స్వయంగా చూశారు క్యాంపెయిన్లో తిరిగినప్పుడు. కానీ ఇక్కడ మన పరిస్థితి, మన జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, మౌలిక వస్తువులు లేకుండా ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు స్వయంగా చూడడం జరిగింది. దాంతో ఆయన ఆ రోజు నుంచి కూడా ఉదయగిరికి చేయాలి, ప్రత్యేకంగా మనం కృషి చేయాలి, ఉదయగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసి ఒక్కొక్క కార్యక్రమం రూపకల్పన చేసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి దాదాపుగా ఇది మనం వచ్చిన 6 నెలల్లోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చీఫ్ గెస్ట్ ఈరోజు మన కలెక్టర్ గారు ఆనంద్ గారు, అంటే మన ఎమ్మెల్యే గారు సురేష్ గారు, వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు, ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కారం. బీపీఆర్ ఫౌండేషన్ పెట్టి దాదాపు 10 సంవత్సరాలు 2015లో పెట్టాం. అక్కడి నుంచి సేవా కార్యక్రమాల్లో పాలిటిక్స్లో లేకుండా కూడా ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసి పేద విద్యార్థులకు చదువు ఇవ్వాలా, చదువు ముఖ్యం అనే దీంతో స్టార్ట్ చేసాము. స్కూల్ నుంచి ఒక అవుట్ పేషెంట్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఈ ఆరో ప్లాంట్స్ బీపీఆర్ ఫౌండేషన్ తరఫునే ఈ ఆరో ప్లాంట్స్ ఉదయగిరిలో స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఉదయగిరి పరిస్థితి ఆ రోజు ఇమ్మీడియట్గా అవసరం వచ్చిన కాన్స్టిట్యున్సీ ఏదంటే అది ఉదయగిరి. సో ఉదయగిరిలో ఆ రోజు పొలిటికల్గా కాదు, యాక్సెప్టెన్స్ కూడా ఏ పార్టీ అని ఇప్పుడే చెప్పినట్టు ఏ పార్టీ అని అటువంటి చూడకుండా విలేజెస్లో సార్ మాకు అవసరం అన్న విలేజ్ ఎన్ని విలేజ్లు అడిగితే అన్ని స్టార్ట్ చేసాం. ఆ తర్వాత పక్కన ఆత్మకూరు కావాలని అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ దాదాపు ఈరోజు 150 ప్లాంట్లు పెట్టున్నాం. 150 ప్లాంట్లు ఇంక్లూడింగ్ కందుకూరు. ఇప్పుడు ఒక ఎంపీ అయిన తర్వాత దాదాపు 20 దగ్గరలో ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వికలాంగులు చాలా దగ్గరలో మాకు ఏదన్నా వస్తే కల్పించారు అని అడిగారు. అది మనసులో పెట్టుకొని ఫస్ట్ కార్యక్రమం ఇది చెయ్యాలా మా ఫౌండేషన్ తరఫునని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం. కోవూరు కాన్స్టిట్యున్సీస్లో దాదాపు 190 మంది వికలాంగులు ఇట్లే ఉంటే అక్కడ ముందు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఉదయగిరి. ఇప్పుడే ఉదయగిరి అంటే నాకు ఎందుకనో నా గుండెల్లోంచి నాకు ప్రేమ ఉదయగిరి అంటే. ఈరోజు పరిస్థితి కూడా మీ అదృష్టం, సురేష్ లాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా రావడం, అతను కూడా అనుకూలంగా స్పందించి ఈరోజు ఈ కార్యక్రమానికి అతను అనుమతితోటే ఈరోజు ఇది పెట్టడం. ఎందుకంటే అక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా కోఆపరేషన్ లేనిదే కష్టం. సో ఫస్ట్ ఉదయగిరి మీదనే నేను ఇంట్రెస్ట్ చూపించింది, వెంటనే ఒప్పుకున్నాడు. చేస్తాము అన్న, ఖచ్చితంగా మీరు మా కాన్స్టిట్యున్సీలో పెట్టిండి. సో అంటే ఆత్మీయ సభ కూడా పెడితే అందరినీ కూడా కలిసినట్టు అవుతుందని ఈరోజు ఈ సైకిల్స్, ట్రైసైకిల్స్ ముందు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మా ఆత్మీయ సభ కూడా ఉంది చెప్పినట్టు. సో మెయిన్ మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే జిల్లాలో నా కాన్స్టిట్యున్సీస్, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వికలాంగులు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ ట్రైసైకిల్స్ ఇవ్వాలనే కోరికతోనే నేను ఇది స్టార్ట్ చేసింది. నెక్స్ట్ కందుకూరులో కూడా ఇదే రకంగా రేపు నెక్స్ట్ మంత్ పెట్టుకుంటున్నాం. అట్లా ఆత్మకూరు, ఆ తర్వాత కోవూరు, రూరల్, అన్ని కాన్స్టిట్యున్సీస్ 7 కాన్స్టిట్యున్సీస్ అందరికి కూడా ఎంత ముందు ఉంటే అంతమందికి ఈ కార్యక్రమం చేపడతాము.
చేస్తాం కూడా. ఒకటే, ఏ మంచి కార్యక్రమం అయినా ఫౌండేషన్ తరఫున చేయాలనే ఒక కోరిక. ఏదన్నా మనం మంచి చేయగలిగితే ప్రజలకి ఇటువంటి కార్యక్రమాలే గుర్తుండబోయేది. ఈరోజు నేను ఎంపీగా ఉండొచ్చు, కానీ రేపు ఇంకో రావచ్చు, అది దేవుడి దయ. కానీ ఇటువంటి కార్యక్రమాలు మనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి జీవితంలో. లాస్ట్ మిగిలేది ఇదే. సో ఆ ఆలోచనతోటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టుకొని నేను ముందుకు తీసుకుపోతుండేది. మా ఫౌండేషన్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంటాం. గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వకఫ్ బోర్డ్ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. ఈ యొక్క రోజు ఒక చాలా మంచి కార్యక్రమం జరుగుతున్నాయి విజయపూర్లో. ఈరోజు ఇప్పుడు 9 నుంచి 10 వరకు మీటింగ్ సిసిఎల్ఏ గారు వీసీ ఉన్నా కూడా ఆనరబుల్ ఎంపీ గారు ఈ యొక్క జరుగుతున్నాయని ఆ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా వస్తామనుకొని వచ్చి ఉన్నాము ఈ యొక్క ప్రోగ్రామ్కి. ఎందుకంటే మనము డెవలప్మెంట్ పెరిగిన కొద్దిగా జనాలకి జనరల్గా డబ్బులు ఇవన్నీ పెరుగుతాయి, అందరూ బాగుంటాయి. కానీ మనకు పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మేలు జరగాలంటే వాళ్ళకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఈజ్ మొబిలిటీ. అంటే మూవ్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుంటేనే వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్ పెరుగుతాయి. లేదంటే ఏదో ఒక జాబ్ చేయడం కానీ, లేదంటే ఇంకొక చోట్లకి వెళ్ళడం కానీ, అలాంటి యాక్టివిటీలో పాల్గొవాలంటే ఖచ్చితంగా మొబిలిటీ చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి ఇక్కడ ఒక ట్రైసైకిల్స్, దాట్ ఒక ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్, అంటే దూరం ఆనరబుల్ ఎంపీ గారితో మాట్లాడినప్పుడు ఒక 20-25 కిలోమీటర్స్ కూడా సింగిల్ ఛార్జ్లోనే వెళ్తాయని చెప్పడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను కూడా జాయిన్ అయిన తర్వాత డిసబిలిటీస్ మీద కొంతవరకు ఫోకస్ పెట్టి ఉన్నాము. మనకు సార్ తమరు చూసినట్లయితే మనకు సిఆర్సి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. సో వాళ్ళతో కూడా మాట్లాడుకొని మనం మండల స్థాయిలో డిసబిలిటీ క్యాంపులు పెడుతున్నాం సార్. సో విత్ యువర్ సపోర్ట్ సార్, విపిఆర్ ఫౌండేషన్, సిఆర్సి ఇవన్నీ కూడా కలుసుకొని ఎవరికి కూడా ఇది చాలా వరకు ఇంట్రెస్ట్ ఉన్నా కాబట్టి, డిసబిలిటీ ఇంక్లూషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కాబట్టి నేను సిఆర్సి హెడ్ని కూడా మీతో ఒక్కసారి కలవమని చెప్తాను సార్. సో దట్ విపిఆర్ ఫౌండేషన్, సిఆర్సి అన్ని కలుపుకొని మన జిల్లాలో డిసబిలిటీ వెల్ఫేర్కి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చు అని, అంటే ఒక ఎన్జిఓ కానీ ఒక ఫౌండేషన్ ద్వారా చేసిన యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నది. దానికి గవర్నమెంట్ తోడుగా నిలబడినట్లయితే ఇంకా బాగా పెరగడానికి, ఇంకా మంచి యాక్సెస్ లేదంటే రీచ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు చూసినట్లయితే ఫౌండేషన్ ద్వారా అలా బాగా యాక్టివిటీస్ చేసినప్పుడు ప్రతి విలేజ్లో మనకు సిబ్బందులు ఉండకపోవచ్చు. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా మనకు కలిసి చేసుకున్నట్లయితే చాలా వరకు మీరు అనుకున్నట్టు ప్రతి ఊరిలో రీచ్ అవ్వడానికి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఖచ్చితంగా అది అవుతుంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం ఇది రెండు కలిసి చేస్తాము. అదేవిధంగా సిఆర్సి హెడ్ని కూడా ఎవరితో ఒకసారి మాట్లాడతాం అని తెలియజేస్తుంది. విపిఆర్ ఫౌండేషన్ క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ కొవ్వూరులో అటెండ్ చేయడం జరిగింది. అది కూడా తమ డిసిషన్ తీసుకున్నారు, మిగిలిన చోట్ల కూడా చేయాలి అని. సో ఇది రెండు కూడా చూసినట్లయితే సార్కి చాలా వరకు ఇంక్లూషన్ మీద, అంటే ఒక పేదరికమైన మాత్రం కాదు, మనకు హ్యూమన్ డెవలప్మెంట్లో మల్టిపుల్ డిసబిలిటీస్ ఉంటాయి. అంటే పర్సన్ విత్ డిసబిలిటీస్ వికలాంగుల వలన ఉండొచ్చు, అదేవిధంగా వేరే హెల్త్ పరంగా డిసబిలిటీస్ ఉండొచ్చు. ఇవన్నీ చూసినట్లయితే ఇంక్లూషన్ అన్న ఒక మంచి థీమ్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నాయి. చాలా వరకు సంతోషం ఈ యొక్క ఇనిషియేటివ్ తమరు తీసుకున్న దీనికి. అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి చాలా వరకు సపోర్ట్, విపిఆర్ ఫౌండేషన్ వరకు చాలా వరకు సపోర్ట్ ఇచ్చుకొని ఈ యొక్క యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు. అందరూ కూడా మా వచ్చి వారందరికీ కొంతమందికి ముఖ్య అతిథిగా వచ్చేసిన
జిల్లా కలెక్టర్ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగనే స్థానిక ఎమ్మెల్యే సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. Sir, we will do that, sir. A list of beneficiaries is progress invested.